ఇబ్బందులన్నీ ఎదుర్కొని సక్సెస్ అయ్యి నడుపుతున్నారో వాళ్ళని తీసుకురావడం జరిగింది. వాళ్ళందరూ మీతో ఇంటరాక్ట్ అవుతారు, మీతో మాట్లాడతారు. వాళ్ళు కూడా సో మీలాగే స్టార్టెడ్ ఫ్రమ్ జీరో. సో ఏమి లేని ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఇటువంటి అలా ఉన్నప్పుడు ఒక మంచి ఆలోచనతో, ఒక మంచి దృఢ సంకల్పంతో వాళ్ళు ఈరోజు ఒక మంచి పారిశ్రామికవేత్తగా ఎదిగారు. వాళ్ళందుకే మీ ముందుకు తీసుకొచ్చాము. ఇప్పుడు వాళ్ళ మిమ్మల్ని మోటివేట్ చేసి నాకేంటంటే ఆ గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఒక్క ఫ్యామిలీ ఒక ఎంటర్ప్రినర్, ప్రతి ఇంట్లో ఒక్కొక్క ఎంటర్ప్రినర్ ఉండాలి, ఒక పారిశ్రామికవేత్త ఉండాలి. దానికోసం ఈ వర్క్షాప్ ఒక ఐడియాని ఇస్తుంది మీకు ఎట్లాగా తీసుకెళ్లాలని. అంటే ఇప్పుడు మీకు చూస్తే అర్బన్ ఏరియాలో 2 లక్షల మంది, రూరల్ ఏరియా 2.5 లక్షల మంది ఉన్నారు. నంబర్లు ఎక్కువ తీసుకొచ్చేసి పెద్ద ప్రోగ్రామ్ చేయొచ్చు, కానీ ఉద్దేశం అది కాదు. ఉద్దేశం ఏంటంటే వచ్చే లీడర్స్ ఎవరైతే ఉన్నారో మీరందరూ లీడర్స్. సో మీకు కాన్సెప్ట్ అర్థమవుతే మీరు ఇటువంటి ఇంకా 100 మంది లీడర్ని తయారు చేస్తారు. సో దానికోసం ఈ కార్యక్రమము కొంచెం జాగ్రత్తగా యాక్టివ్గా ఉండండి. ఇది ఫుల్ డే ఉంటుంది, ఇంటరాక్షన్ ఉంటుంది. మీరు ఇక్కడ వచ్చిన ఒక్కొక్క ఎంటర్ప్రినర్స్తో కూడా మాట్లాడవచ్చు. వాళ్ళు ఎలాగ ఎదిగారు, వాళ్ళ ఆలోచనలు ఏంటి, ఎట్లా ఇంప్లిమెంట్ చేశారు, మీరు కనుక అటువంటిది ఒకటి చేయాలనుకుంటే మీరు ఏ ప్రకారంగా మొదలు పెట్టాలి, ఇవన్నీ ప్రశ్నలకి సమాధానం కూడా వాళ్ళు మీకు ఒక్కొక్కటిగా ఇస్తారు. కాబట్టి దయచేసి యాక్టివ్గా ఇన్వాల్వ్ అవ్వండి. టైం చూసుకుంటూ వెళ్ళిపోదాం అయిపోతుంది దయచేసి అనుకోకండి. నేను ఈవినింగ్ వరకు ఉంటాను, మీ అందరితో మాట్లాడే వెళ్తాను నేను కూడా. ఓకే, కాబట్టి ఏం కంగారు వద్దు బాబు. స్నాక్స్ అన్నీ రెడీ చేసావు కదా, అన్నీ ఇక్కడికే వస్తాయి. లంచ్ కూడా ఇక్కడే ఉంటుంది. ఏం కంగారు వద్దు. ఒకరోజు మీ మొబైల్ స్విచ్ ఆఫ్ చేసుకుని చక్కగా వినండి. ఓకే, యా కంటిన్యూ ప్లీజ్. సార్ థ్యాంక్ యూ సార్. ఇప్పటి వరకు జిల్లాలో ఎవరు చేయనటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి అంశాన్ని దృష్టిలో తీసుకొని అసలు వాళ్ళు ఏ విధంగా ఎదిగారు, ఎలా ఎదిగారు, వాళ్ళ యొక్క బాట ఏ విధంగా వేస్తున్నారు ఎదిగేదానికి, దానికి సంబంధించినటువంటి అంశాన్ని వాళ్ళందరి ద్వారా వినిపించే నిమిత్తం ఈ మంచి అవకాశాన్ని మన కలెక్టర్ గారు మనకి అవకాశం కల్పించారు. కాబట్టి మొట్టమొదటిగా మన జిల్లా కలెక్టర్ గారికి మొట్టమొదటి మన చప్పట్లతో అతని తరతర దొంగంతో సార్కి అభినందనలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. పోతే ఇక మున్సిపాలిటీకి సంబంధించినది చూసినట్లయితే మొత్తం మాకు 14 టీఎల్ఎఫ్లు ఉన్నాయి. ఈ 14కు సంబంధించినటువంటి సుమారుగా 2 లక్షల మందికి సంబంధించినటువంటి ఎస్ఎస్జి మెంబర్స్ ఉన్నారు. ఈ 2 లక్షల ఎస్ఎస్జి మెంబర్స్ లో ఈ మధ్య కాలంలో మనము ఒక ఎస్ఎస్జి ప్రొఫైలింగ్ సర్వేని నిర్వహించడం జరిగింది. డిసెంబర్ 11వ తారీఖు నుంచి మార్చి 31వ తారీఖు వరకు ఒక ప్రొఫైలింగ్ సర్వే చేయడం జరిగింది. ప్రతి సభ్యురాలు కూడా సర్వే చేసిన తర్వాత దాంట్లో సుమారుగా మొత్తం మనకి 87,000 మంది ఎస్హెచ్జి ఉమెన్ ఏదో ఒకటి చిన్నకు ఒక ఎంటర్ప్రినర్ని నడుపుతూ ఉన్నారు. అంటే ఒక చిన్న పని కల్పించుకొని చేస్తున్నారు. అంటే దోశలు వేసేవాడు కానీ, పానీపూరి పెట్టేవాడు కానీ, సమోసాలు వేసేవాడు కానీ, వీళ్ళందరికీ సంబంధించినటువంటి లిస్ట్ అంతా కూడా తీసుకుంటే మొత్తం మనకి 87,000 మంది ఉన్నారు మన అర్బన్లో. ఈ 87,000 మందిలో కూడా మళ్ళా మేము గ్రేడింగ్ చేస్తూ ఉన్నాం. అంటే అగ్రికల్చర్లో ఎంతమంది చేస్తున్నారు, హోటల్స్ అండ్ రెస్టారెంట్స్లో ఎంతమంది చేస్తున్నారు, అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్లో ఎంతమంది చేస్తున్నారు, అదేవిధంగా ప్రాసెసింగ్ సెక్టర్లో ఎంతమంది చేస్తున్నారు, సర్వీస్ సెక్టర్లో ఎంతమంది చేస్తున్నారు అనేటువంటిది కూడా మళ్ళీ మేము లిస్ట్ అవుట్ చేయడం కూడా జరిగింది. అంతేకాకుండా దీంట్లో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎంతమంది చేస్తున్నారు, అదేవిధంగా వేజ్ ఎంప్లాయ్మెంట్ ఎంతమంది చేస్తున్నారు అనేటువంటి అంశాల గురించి కూడా మీకు ప్రత్యేకించి అందరికీ తెలియపరచడం జరుగుతూ ఉంది. కూర్చొని మాట్లాడుతున్నామా, ఎక్కువ మాట్లాడాలి కాబట్టి ఈరోజు ఫస్ట్ నిలబడి మాట్లాడదాం, ఫోటో తీసుకున్న తర్వాత కూర్చొని మాట్లాడుకుందాం. ఓకే, సభకు నమస్కారం. వేదిక అలంకరించిన అధికారులందరికీ, నువ్వు కూడా వచ్చేసి పైన, అలాగే సమైక్య జిల్లా సమైక్య, అలాగే అర్బన్ జిల్లా సమైక్య లీడర్కి, అలాగే ఈరోజు వేదిక పైన అతి ముఖ్యమైన ఇంపార్టెంట్ అచీవర్ సాధకులకి, ఏదైతే మన మహిళా సాధకులు ఉన్నారో వాళ్ళ పేరు కంపల్సరీ చదవాలి నేను. ఒకటేమో 9 నట్స్ నుంచి కీర్తన గారు, ఒకసారి దయచేసి అందరికీ మీరు ఒకసారి వినమ్మా. కీర్తన చూడండి ఎంత, ఇంకా మీ కూతురు బాగుంది చిన్నబాబా, కోర్టులో ఆల్రెడీ టర్న్ ఓవర్ చేస్తున్నారు. రైట్, కీర్తన గారు 9 నట్స్ నుంచి వచ్చారు. అలాగే శ్యామల ఫుడ్ ప్రొడక్ట్స్ నుంచి మాధురి గారు వచ్చారు. ఎక్కడ, ఇదిగో మాధురి గారు. అలాగే శ్రీకాంత్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీకాంత్ ఇండస్ట్రీస్ ఎవరు వచ్చారు, హాయ్, ఈయన వచ్చారు. సో ట్విల్స్ నుంచి రాలేదు. అలాగే విజయదుర్గ ట్విల్స్ వచ్చారా, ఓ హాయ్, గుడ్. ట్విల్స్ ఒక చెప్తాను వీళ్ళ గురించి.
ఓకే, షర్ట్స్ ప్యాంట్స్ అన్ని కుట్టిస్తుంటారు వీళ్ళు. కుట్టేవాళ్ళు అందరూ మహిళలే, అందుకే వాళ్ళు పిలిచాను. నేను పురుషులు పిలిచాను అనుకోకండి. సో మెయిన్ పని మన దగ్గర ఉంటుంది వాళ్ళకి. ఓకే, దెన్ విజయదుర్గ ఇక్కడ విజయదుర్గ మేడం గారు, అలాగే మన అర్బన్ బౌల్ పార్వతి గారు. అంటే వీళ్ళందరూ హైదరాబాదు, ఒకరేమో చెన్నై నుంచి కూడా వచ్చారు. విజయవాడ పాప 9 nights అయితే అక్కడ 2 రోజుల నుంచి వెయిట్ చేశారు. నేను చెప్పానండి మీకోసం ఇంటరాక్షన్ చేయాలమ్మా, వచ్చి మాట్లాడితే 2 days వెయిట్ చేసి మళ్ళీ వచ్చారు. ఓకే, సో అట్లాగే కాదు ఇది ప్రభావి పూర్వభావి సస్టైనబుల్ ప్రొడక్ట్స్ పూర్ణభావ శక్తివేల్ గారు, వెరీ శక్తివేల్ గారు చెన్నై నుంచి వచ్చారు చూడండి మీకోసం. ఆయన ఏం చేస్తారు మీకోసం, ఏమేమి ప్యాకేజ్ తీసుకొచ్చారు కూడా చెప్తా. తర్వాత జితేంద్రియ గారు ఆకృతి బయో గ్రీన్స్. ఓకే, సో ఇప్పుడు అందరూ వచ్చిందా? తర్వాత ఒకసారి ప్లీజ్ మీరు ఒకసారి నిలబడండి. సో ఈయన కూడా మా ఫ్రెండ్ ఇండస్ట్రియల్ సెకండ్ ఎలిప్ ప్రోడక్ట్. ఈయన ఏం చేస్తారని చెప్తాను. ఆల్రెడీ ఆయన పనిలో ఉన్నారు ఇప్పుడు, అందుకే అక్కడికి వచ్చినారు. ప్లీజ్ యువర్ గుడ్ నేమ్ శ్రీనివాస్ గారు. ఓకే, కూర్చోండి. ఇంతమంది పారిశ్రామికవేత్తలు వీళ్ళందరూ. సో ఈరోజు మన ఆహ్వానాన్ని మన్నించి మన జిల్లాలో ఉన్న గ్రూప్స్కి, అలాగే ఎవరైతే ఇండస్ట్రీ పెట్టాలి, పారిశ్రామికవేత్తగా ఎదగాలి అని ఆసక్తి చూపుతున్నారో వాళ్ళందరికీ ఒక స్ఫూర్తి నింపడానికి, వీళ్ళు ఎలాగా ఎదిగారు, వీళ్ళు ఎక్కడి నుంచి స్ఫూర్తి తీసుకున్నారు, ఏమేమి కష్టాలు ఎదుర్కొన్నారు, కష్టాలు వచ్చిన వారికి వదిలేశారా, ముందుకి ఎదిగి ఈరోజు ఒక ఎగ్జాంపుల్ ఆదర్శంగా మీ ముందు నిలబడడానికి చెప్పడానికి మీ దగ్గరికి వచ్చారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఎంటర్ప్రెనర్స్ ఫర్ హానరింగ్ అండ్ అక్సెప్టింగ్ మై రిక్వెస్ట్ టు కమ్ ఆన్ ది స్టేజ్ టుడే. సో ఐఎమ్ వెరీ మచ్ హానర్డ్, ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే. మెయిన్ ఉద్దేశం మిమ్మల్ని అందరికీ ఒక వారం నుంచి నేనే మాట్లాడుతున్నాను అందరితో. వీడియోని మాట్లాడమని చెప్పాను, బాగా విసిగించాం. వాళ్ళు రామని చెప్పక రావాల్సింది చెప్పి బాగా ఇబ్బంది పెట్టి ఈరోజు తీసుకొచ్చి మేము ఎదురు కూర్చోబెట్టిన కారణం ఒకటే. సీఎం గారు ఏం చెప్తున్నారంటే 1 family 1 ఎంటర్ప్రెన్యూర్, అంటే ప్రతి కుటుంబాల్లో ఒక పారిశ్రామికవేత్త ఉండాలని చెప్పారు. అది ఒక నినాదం ఇచ్చారు. కానీ దీన్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, దాని ఉపయోగం ఏంటి అనేది ఆలోచించుకుంటే, ఇప్పుడు మనకు తలసరి ఆదాయం మన జిల్లా చూసుకుంటే ఇప్పుడు పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటాం కదా, అది 2,52,000 రూపాయలు ఉంది అందరిది చూసుకుంటే. వచ్చే ఒక సంవత్సరానికి దాన్ని 3,18,000 చేయాలి. 2047 సంవత్సరంకి దాన్ని, అంటే ఏంటి, ఇండిపెండెన్స్ స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు ఏది అవుతుందో 2047కి దాన్ని 55 లక్షలకి తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఎంత ఉంది, 2,52,000 ఉంది. దాన్ని 55 లక్షలు తీసుకెళ్ళాలి పర్ క్యాపిటల్ ఇన్కమ్. అది సీఎం గారు మనకి ఇచ్చిన లక్ష్యం. దాన్ని ఇప్పుడు చేస్తున్నట్టే మా పని మేము చేసుకుంటాము, మా ఆఫీస్ మేము చూసుకుంటాము, మా గ్రూప్లో ఏదో మీటింగ్ పెట్టుకొని చేస్తుంటామని చేసుకుంటే కుదరదు. ఇప్పుడు ఉన్న 2.5 లక్షలు 55 లక్షలకి తలసరి ఆదాయం తీసుకెళ్లాలంటే మనం అందరం ఆలోచించాలి. ఆ నేపథ్యంలోనే సీఎం గారు ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త ఉండాలి అని చెప్తున్నారు. సో దానికోసము ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు మీకు ఇప్పుడు ఇంట్రొడ్యూస్ చేసిన ఎవరైతే వీళ్ళు ఉన్నారో, మన జితేంద్రియ గారు కావచ్చు, కీర్తన గారు కావచ్చు, మాధురి గారు కావచ్చు, వీళ్ళందరూ మీలాగే గ్రూప్లో మీలాగే ఒక ఏమీ లేని పరిస్థితుల్లో అంటే ఏం చేయాలని తెలియని కన్ఫ్యూజన్లో ఉన్న స్టేటస్ నుంచి ఈరోజు వేదిక మీద వచ్చి మీకు మార్గదర్శకం చేసే స్థాయికి ఎదిగారంటే, కరెక్ట్గా ఆలోచన ఉంటే, కరెక్ట్గా మార్గదర్శనం మనకు దొరికితే మనము ఒక ఎంటర్ప్రెనర్గా ఎదగొచ్చు. దీన్ని సీఎం గారు గ్రహించారు. అందుకే మనకి ఇచ్చిన ఛాలెంజ్ ఏంటంటే ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త ఉండాలని మనకు నినాదం ఇచ్చారు. సో ఈ లక్ష్యాన్ని సాధించడానికి మహిళా గ్రూప్ కన్నా పెద్ద శక్తి మన దగ్గర ఇంకే ఉంది. సెల్ఫ్ హెల్ప్ గ్రూపే కదా మనకున్న మెయిన్ పవర్. సో అందుకోసమే ఫస్ట్ మిమ్మల్ని ఎంచుకున్నాను. అందుకే మన 2 ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరిని ఒక నెల నుంచి వెంటబడి ఇలా ఉంది కాన్సెప్ట్, అందరికి మోటివేట్ చేయండి అంటే దాంట్లో మీరు సపరేట్గా పెట్టుకుంటారు మీటింగ్. అర్బన్ ఒక సపరేట్ మీటింగ్ ఉంటుంది, రోజు సపరేట్ మీటింగ్ ఉంటుంది. అక్కడ వెళ్ళి ఏం చెప్తారు, మళ్ళీ ఇక్కడ వచ్చి మళ్ళీ అదే చెప్పాలా. అందుకే ఇద్దరిని ఒకే దగ్గర తీసుకొచ్చేసి మెయిన్ మనకన్నా ఎక్కువ మనం ఎలాగో కూర్చోవచ్చు. సో ఇక్కడ వచ్చిన పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో, సో ఇండస్ట్రియలిస్ట్, ఎంటర్ప్రెనర్స్, సో వాళ్ళు చాలా ఇంపార్టెంట్ మనకి. సో వాళ్ళ టైం వేస్ట్ చేయకూడదు మనం. కాబట్టి వాళ్ళు వస్తున్నప్పుడు మనం ఇద్దరు కూర్చొని, ఎందుకంటే లక్ష్యం ఒకటే, ఒక ఫ్యామిలీకి ఒక ఎంటర్ప్రెనర్ చేయాలి. ఇప్పుడు ఫర్ ది ఎంటర్ప్రెనర్స్, సో దే ఆర్ ది లీడర్స్, మండల్ లీడర్స్ ఫర్ ది గ్రూప్స్. దే ఆర్ కాల్డ్ మండల్ సమైక్య అండ్ ఈఎల్ఎఫ్ లీడర్స్, అర్బన్ టౌన్ లెవెల్, టీఎల్ఎఫ్ టౌన్ లెవెల్ ఫెడరేషన్ లీడర్స్, టౌన్ లెవెల్ ఫెడరేషన్ ఫర్ ద అర్బన్ ఏరియాస్, మండల్ సమైక్య ఫర్ ది రూరల్ ఏరియాస్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఒక్కొక్క మండల్ లీడర్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మండల్ తేమ వీరులపాడు మా సమైక్య లీడర్ ఒకసారి నిలబడండి. వీరులపాడు సమైక్య
వీళ్ళు పడరాలే వచ్చారా ఎక్కడ ఎవరున్నారు వీళ్ళు నిలబడి పర్వాలేదు జస్ట్ వచ్చారా లేదా అనేది జస్ట్ అటెండెన్స్ కోసం అదిగో మేడం వీరులపాడు మండల్ లీడర్ ఒక మండల దాదాపు నాకు 200 నుంచి 300 గ్రూప్స్ ఉంటాయి ఓకే ఒక 10 నుంచి 15,000 మంది మహిళలు ఈవిడ లీడర్షిప్ ని వెయిట్ చేస్తున్నారు ఏం చెప్తారు మేడము సో వాట్ యూ విల్ గోయింగ్ టు టెల్ సో బేస్డ్ ఆన్ దట్ 10,000 to 15,000 విమెన్ విల్ బి వెయిటింగ్ సో హౌ టు గో ఫార్వర్డ్ ఏం చేయాలనేది అందుకోసం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ లీడర్స్ ఒక మండలం అలాగే చంద్రలపాడు లీడర్ అమ్మ కొంచెం ఉంటుంది చంద్రలపాడు అదిగో మేడం ఇక్కడ ఉన్నారు కదా షీ ఈస్ డిస్ట్రిక్ట్ లీడర్ అగైన్ ఫర్ ఆల్ ద మండల్ సమైక్య సో షీ ఈస్ ద డిస్ట్రిక్ట్ హెడ్ కూర్చోండి మేడం వచ్చారు అలాగే ఈఎల్ఎఫ్ లీడర్ టిఎల్ఎఫ్ శుభోదయం పట్టణ మహిళా సమైక్యం షీ ఈస్ లీడర్ ఫర్ ద అర్బన్ ఆల్ ద టౌన్ లెవెల్ ఫెడరేషన్స్ అట్లాగే ఇది తిరువూరు అదిగో తిరువూరు లీడర్ సో షీ ఈస్ మండల్ లీడర్ నౌ కూర్చోండి అమ్మా థ్యాంక్ యూ సో అలాగా టోటల్ 16 rural and 13 urban team leaders are here now. So each leader will be now going to influence some 8 to 10,000 self-help group women. Okay, that is the strength of it. Inta mandi unnaru chala chinna meeting anukunte meru. So this is the strength of it. Trend urban 2 lakhs, rural 2.5 lakhs. Total 4.5 lakhs women will going to benefit from these 150 people sitting in this room. So for this 4.5 lakhs women and you 8 guys who are here on the stage will going to motivate today. So that is the gravity of this program. So కాబట్టి సో ఇంతమంది పేద మండల్ మహిళా సమైక్య వాళ్ళు అలాగే టీఎఫ్ లీడర్స్ వచ్చి ఉన్నారు వాళ్ళు ఆల్రెడీ వీళ్ళ ప్రాసెస్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ హౌ దే ఇంటరాక్ట్ రెగ్యులర్లీ సో ఎవ్రీ మంత్ కదా మీరు జిల్లా సమైక్య ఎవ్రీ డే ఎవ్రీ వీక్ దే విల్ బి హ్యావింగ్ విలేజ్ లెవెల్ గ్రూప్ లెవెల్ మీటింగ్ సో దెన్ VO level meeting kada meedi VO level meeting and every month madam under the leadership in rural area and her leadership in urban area 1 month ki okkasari vaadu kuchani meeting chesukuntune untaru aa meeting lo again vaadu discuss chesuntaru manam enta appu techukunnamu ఏమేమి యాక్టివిటీస్ చేశాము ఏమేమి సాధించాము ఇంకా ఏమేమి సాధించాలి దిస్ ఈస్ ద ప్రిన్సిపల్ అనే 5 కోడ్ ఆఫ్ ఉన్నాయి కదా 6 సూత్రాలు పెట్టుకున్నారు కదా పంచసూత్రాలు పెట్టుకొని చేసుకుంటున్నారు కానీ ఇక్కడ ఏమైపోయిందంటే వన్ స్టార్టెడ్ దిస్ ఇస్ ద సక్సెస్ఫుల్ మోడల్ ఎంటైర్ కంట్రీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అనేది చాలా సక్సెస్ఫుల్ మోడల్లో ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్సో రికగ్నైజ్డ్ స్టార్టింగ్ బాగుంది బట్ రాగా ఎలాగైపోయిందంటే కొంచెం మెత్తపడిపోయింది స్లో అయిపోయింది వై బికాజ్ థింగ్స్ బికెమ్ రొటీన్ ఓకే సో దెర్ ఇస్ నో ప్రాపర్ సపోర్ట్ దెర్ ఇస్ నో ప్రాపర్ ఫాలోయింగ్ ఇట్ అప్ కొన్ని చోట్ల ఆల్రెడీ సమ్ గ్రూప్స్ ఏమైపోయి డిఫాల్ట్ కూడా అయిపోయాయి బికాజ్ ఎవ్రీ డే దే హ్యావ్ టు save some amount every month they should have continuous meeting they should have maintain the bookkeeping so they should maintain bank activities so saving then taking the loans after taking the loans they have to repay again they have to take the loans evarna repay cheyakapothe default avutaru so NP avutundi group default avutundi ఇటువంటివి కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇటువంటి ప్రాబ్లం రాకుండా మనం ఎలా ముందుకు వెళ్ళాలనేది ఎవరీ మంత్ కూర్చొని చర్చించుకొని చేస్తున్నారు అయినప్పటికీ ఇప్పుడు ఇన్ని గ్రూప్స్ అయితే చెప్పాను 4.5 లక్షల మంది దాంట్లో ఎంతమంది ఎంటర్‌ప్రెన్యూర్‌గా పరిశ్రమకు ఎదిగారు ఎన్ని ఇండస్ట్రీస్ పెట్టుకున్నారని చెప్తే ఎంతమంది పెట్టుకున్నారు ఇండస్ట్రీస్ ఓకే అవుట్ ఆఫ్ 150 సో మేడం ఇక్కడ ఉన్నారు ఓకే వెరీ ఫ్యూ హ్యావ్ ఇప్పుడు నెక్స్ట్ టైం నేను అడిగినప్పుడు ఈ వర్క్షాప్ అయ్యాక ఆఫ్టర్ 2-3 మంత్స్ ఎంతమంది ఇండస్ట్రీ పెట్టుకున్నారంటే ప్రతి ఒక్కరు చేయి పైకెత్తాలి ఎందుకంటే మీరు మండల్ లీడర్స్ మీరే కాకుండా నా దగ్గర ఉన్న ఏదైతే ఈ 4.5 లక్షల మంది మహిళలు ఉన్నారు అంటే 4 లక్షల మంది అంటే 4 లక్షల కుటుంబాలు వాళ్ళందరూ ఒక పారిశ్రామికవేత్త కావాలి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ కావాలనేది మా ఉద్దేశం దానికోసం మీరు ఈరోజు ఏదైతే చెప్పబోతున్నారో మీరు ఏదైతే మీ ఎగ్జాంపుల్స్ మహిళలకు చెప్పబోతున్నారో సో అవి వాళ్ళందరికీ మార్గదర్శకంగా ఉంటుంది సో మీరే అయితే కష్టపడారో అవి కష్టపడకుండా హౌ టు గో హెడ్ బికాస్ మీరు కష్టపడి ఈ సైడ్కి వచ్చారు కదా టేబుల్ నౌ యూ కెన్ హ్యాండ్ అవుట్ దెమ్ వాళ్ళకి మేము ఉన్నాము మీరు భయపడదు మీరు రండి మీకు కావాల్సిన హెల్ప్ కావాలా టెక్నికల్ సపోర్ట్ కావాలా మార్కెటింగ్ కావాలా టైప్ మేము చేస్తామనేది మీరు కాన్ఫిడెన్స్ ఈరోజు మనకు ఇవ్వాలనేది ఈ కార్యక్రమం సో ఈ కార్యక్రమానికి ఐ షుడ్ థ్యాంక్ మై ఎలిప్ రామాదేవి గారితో ఫోన్ చేసి మాట్లాడగానే చాలా చక్కగా మేడం స్పందించి సో ఎలిప్ నుంచి కూడా ప్రెసిడెంట్ గారిని మీరు విజయవాడ చాప్టర్ కదమ్మా చాప్టర్ హైదరాబాద్ సో వాళ్ళు కూడా వచ్చారు సో ఇది వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ మోడల్ మనకు ఆంధ్రప్రదేశ్ లేడీ ఎంటర్‌ప్రెన్యూర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వీళ్ళు ఇలాగ ఏదైతే ఉత్సాహంగా ఉన్నా ఇంట్రెస్టెడ్గా ఉన్నా చొరవ ఉన్న మహిళలు ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి
వాళ్ళకి ఆసక్తి బట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఏ గవర్నమెంట్ నుంచి ఏం స్కీమ్ వస్తాయి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కానీ అయితే స్టేట్ గవర్నమెంట్ నుంచి అవన్నీ ఇప్పించి దాన్ని ఎస్టాబ్లిష్ చేసి ఈరోజు ఇక్కడ వచ్చిన 8 మంది ఎంటర్ప్రినర్స్ ఎలీప్ ద్వారా వచ్చిన వాళ్ళని చెప్పడానికి చాలా గర్వంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. అందుకే ఇప్పుడు ఎలీప్ నా దగ్గర ఉన్న 4 లక్షల కుటుంబాన్ని కూడా అడాప్ట్ చేసుకొని వాళ్ళని కూడా ఇటువైపు వచ్చేలా చేయాలి. సో అది నా లక్ష్యం. సో దానికోసం మీరు మనకు నేర్చుకునే ఈ సత్తా ఉంటే కంపల్సరీ నేర్పిస్తారు. ఎందుకంటే అది సిస్టమ్ చాలా చక్కగా ఉంది. మీకు ట్రైనింగ్ కావాలంటే ఇస్తారు, మీకు ఓన్లీ ఆసక్తి ఒకటి ఉండాలి. ఎస్ చేస్తారండి, కష్టపడే మనస్తత్వం ఉంది, కష్టపడతాము, మీరు సపోర్ట్ చేసి మేము వెళ్తామని ఇది ఉంటే, ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీగా హెల్ప్ వస్తుంది. దీంతో పాటు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా వరకు ఇప్పుడు సపోర్ట్ ఉంది మనకు. ఇప్పుడు లోన్స్ అయితేనేంటి, ఎస్హెచ్జి గ్రూపే కాకుండా సబ్సిడీ లోన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ కూడా చాలా చక్కగా ఉన్నాయి. సరే మేము చేస్తున్నాం సార్, మార్కెట్కి ఎక్కడ అని మీరు అడగవచ్చు. మీరందరూ కలిసికట్టుగా చేస్తుంటే ఇప్పుడు ఎలీప్ ఉందా, ప్రపంచంలోనే ఎగ్జాంపుల్ ఎందుకు మారిందంటే వాళ్ళే ప్రొడ్యూస్ చేస్తారు, వాళ్ళే కన్సంప్షన్కి కూడా టైఅప్ చేస్తారు. ఇప్పుడు ట్విల్స్ అని నేను చెప్పానే, సో ట్విల్స్ కూడా అలాగే స్టార్ట్ అయింది. ఇప్పుడు వాళ్ళకి బెంగళూరులో, ముంబైలో అన్ని చోట్ల బ్రాంచెస్ ఉన్నాయి. వాళ్ళు ఎలాగా ఆయన చెప్తారు మళ్ళీ తర్వాత, వాళ్ళు మీరు గార్మెంట్ పెట్టి పని చేస్తామంటే ఆయనే పని ఇస్తారు, మెటీరియల్ ఇస్తారు, స్టిచ్ చేసి ఇస్తే వాళ్ళే మీకు డబ్బులు ఇచ్చి తీసుకుని వెళ్తారు. సో గవర్నమెంట్ సిస్టమ్ తెలుసు కదా మీకు, బట్టలు కుట్టేది, అది వాళ్ళ పెద్ద ఇండస్ట్రీగా ఎదిగారు ఇప్పుడు. సో ఇటువంటి చాలామంది ఇండస్ట్రీస్ మీ దగ్గర ఉన్నారు. సో ఇప్పుడు మనం అది ఎవరెవరు ఏమేమి చేస్తారనేది మీకే వదిలేస్తాను, మీ ఇంట్రెస్ట్ ఎంతమంది. ఇప్పుడు కావాలంటే ఈరోజు మీరు అప్లై కూడా చేసుకోవచ్చు. మేము మా మండలాల్లో ఇష్టం ఉందండి, మేము ఇది చేస్తాం, మాకు ట్రైనింగ్ ఇవ్వండి. మీకు ఇప్పుడు ఫైనాన్స్ వరకు చెప్తా. ఫైనాన్స్ వరకు ఇప్పుడే పీడీ చెప్తున్నారు. ఇప్పుడు 855 కోట్లు, అవునా, ఈ సంవత్సరానికి 855 కోట్లు లోన్స్ త్రూ ఎస్హెచ్జి వీఆర్ గోయింగ్ టు గివ్ టు ఆల్ ద మెంబర్స్ హు ఆర్ ఇంట్రెస్టెడ్. సో 855 crore ఇన్ ఓన్లీ రూరల్ ఏరియా. అర్బన్ ఏరియా ఎంత ఉంది ఈసారికి టార్గెట్? లైవ్లీవుడ్ లోన్స్ 30.49 crores అర్బన్, 855 crore రూరల్. అంటే ఆల్మోస్ట్ 900 crores, ఒక 10 కోట్లు తక్కువ. 890 కోట్లు లోన్స్ ఇవ్వబోతున్నాం. సో ఏమి చేయాలని చెప్పండి. ఓకే, సో వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ విల్ బి ఎ వే. ఇంత ఉంది, కానీ ఏంటంటే దీన్ని ఇప్పుడు ఛానలైజ్ చేయాలి మనం. అంటే ఏమనుకోకండి, లోన్ తీసుకోగానే పండుగ వచ్చింది, లేదా మంచి చీరలు అడ్వర్టైజ్ వచ్చాయని చెప్పేసి అది కాకుండా ఈసారి కంపల్సరీగా ఇండస్ట్రీ మీద పెడదాం. ఓకే, ఒక ఫ్రాంచైజీ తీసుకుంటాము, ఒక బట్టలు కుట్ట మిషన్ తీసుకుంటాము, ఒక పేపర్ చేసే మిషన్ తీసుకుంటాము, ఒక పరిశ్రమకు వెళ్తామని ఈసారి నేను ప్రతి ఒక్క గ్రూప్ని ఫాలోఅప్ చేస్తాను. తీసుకున్న లోన్స్ ఎక్కడ పెడుతున్నారు, వాళ్ళు దాన్ని రిసర్చ్ ఇన్కమ్ జనరేషన్ యాక్టివిటీ వాడుతున్నారు లేదా అనేది మానిటర్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఈరోజు మెయిన్లీ వర్క్షాప్ పెట్టింది దీనికోసం. ఇక 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రినర్ అంటే ఒక కుటుంబము ఒక పారిశ్రామికవేత్త ఎలాగవుతారంటే ఫస్ట్ మన ఆలోచనలో మారాలి. కానీ ఒకటి ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే నాకు ఆల్రెడీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో చాలా వరకు ఆ సత్తా, ఆ కెపాసిటీ, ఆ క్యాలిబర్ ఉంది. ఇప్పుడు ఏంటంటే దాన్ని కొంచెం ఛానలైజ్ చేయాలి అంతే. మనం ఛానలైజ్ చేసేస్తే చాలా చక్కగా జరుగుతుంది. ఎన్టీఆర్ జిల్లాలో ఫస్ట్ ఈ నెంబర్ 1 అవుతుంది. మనమే ఫస్ట్ సీఎం గారు చెప్పిన హామీని నెరవేర్చడానికి ఒక మంచి అవకాశం మన కోసం ఉంటుంది. దీనికి సహకరించడానికి మెయిన్లీ ఎలిప్ ఒక బ్యాక్ బోన్లో మనకుంటే మిగతా ఎలిప్ నుంచి ఎదిగిన అందరూ మహిళా ఎంటర్ప్రినర్స్ మనకు సపోర్ట్ చేస్తారని సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు నాకు కావాల్సింది మా ఆఫీసర్స్ నుంచి, అలాగే మన లీడర్స్ నుంచి, విలేజ్ అండ్ రూరల్ అండ్ అర్బన్ లీడర్స్ నుంచి. సో మీరు గ్రూప్లో మీటింగ్ పెట్టుకుంటున్నప్పుడు ఇదే పాయింట్ మీద మాట్లాడాలి. అని ఒక గ్రూప్లో సమస్య ఉంటుంది, కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు, కానీ మీరే ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి. యాక్చువల్లీ పర్పస్ ఆఫ్ ది ఎస్హెచ్ అదే కదా. ఇప్పుడు మహిళలు ఏమి చేసుకుంటే వాళ్ళు అయ్యో ఒక ఏది మహిళలు అంటే వాళ్ళకి ఫైనాన్షియల్ లిటరసీ తెలియదు, బ్యాంక్కి ఎలా వెళ్ళాలో తెలియదు, లోన్ ఎలా తీసుకోవాలో తెలియదు, వాళ్ళు ఓన్లీ పిల్లలు కనడానికే వంట చేయడానికి ఉన్న పరిస్థితి నుంచి ఈరోజు బ్యాంకు పెట్టి సేవ్ చేయించి మనం ఇండస్ట్రీలో వెళ్తామని చెప్పే సత్తా మన ఎస్హెచ్ గ్రూప్ చూపించింది. కాబట్టి అదే స్ఫూర్తితో ప్రతి కుటుంబానికి ఒక ఎంటర్ప్రినర్ అవుతామని మనం ఇప్పుడు ముందుకు వెళ్ళే సమయం సన్నద్ధమైంది. కాబట్టి దయచేసి అందరూ ఈ దిశగా అడుగు వేయాలి. ఇప్పుడు ఏదైతే మీ ముందుకు 8 మంది ఎంటర్ప్రినర్స్ వచ్చారో వాళ్ళతో ఇంటరాక్ట్ చేసి వాళ్ళు చెప్పే ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉందో దాన్ని బట్టి మనం నేర్చుకుంటూ మీరు ఇటువైపు రావాలి నెక్స్ట్. సో మిమ్మల్ని వేరే జిల్లా పంపించి చూడండి మా ఎస్హెచ్ గ్రూప్స్ ఇలాగ ఎదిగారు, ఈ టైప్ వాళ్ళు కష్టపడి ముందుకు వచ్చారని వేరే ఎగ్జాంపుల్గా చూపించే స్టేజ్కి మనం ఎదగాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మళ్ళీ ఎక్కువ టైం తీసుకోకుండా, ఎందుకంటే
మన ఇండస్ట్రియలిస్ట్తో మాట్లాడించాలి, ఎంటర్ప్రెనర్స్ మాట్లాడారు. కాబట్టి ఈ కార్యక్రమానికి చెప్పిన వెంటనే చక్కగా కోఆర్డినేట్ చేసిన మన అర్బన్ అలాగే సెల్ఫ్ వాళ్ళకి, అలాగే టీఎల్ఎఫ్ వాళ్ళకి, అలాగే వచ్చిన మన ప్రెసిడెంట్స్ మేడంలకి, అలాగే మండల్ లీడర్స్ అందరికీ, ఆల్ ద మై ఎంటర్ప్రినర్స్, అలాగే కవర్ చేసింది చాలా మంది మీడియా మిత్రులు వచ్చారు. మన రేడియో మిర్చి అతను కూడా పురోగానే వచ్చాడు. అట్లాగే సో మెనీ మీడియా పీపుల్ కమ్ హియర్, ఆల్ ద ఎంటర్ప్రినర్స్కి అండ్ మీతో పాటు వచ్చిన మీ కంపెనీస్కి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వి విల్ నాట్ గివ్ అప్, మేము వదలాం, కంపల్సరీగా పారిశ్రామికవేత్తలు అయ్యి తీరుతామని సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ సెలవు. లైట్గా ఒకసారి వీళ్ళతో మాట్లాడిన తర్వాత ఎలిపల్తో మాట్లాడించండి, దెన్ గో టు ఇండస్ట్రీస్. తర్వాత సార్ మీరు మీ యొక్క ఆశయం కానీ ఆలోచన విధానం కానీ ఇప్పుడు 25 సంవత్సరాల తర్వాత 500 పొదుపులు కట్టుకొని 20 లక్షలు అంటే ఒక్కొక్క సభ్యురాలకు 2 లక్షల లోన్ తీసుకున్నా కూడా మనం ఏమి దానికి ప్రగతి చూపించలేకపోతున్నాము. ఎక్కడ ఉన్నా వాళ్ళు అక్కడే ఉన్నాము. ఎందుకు ఇది ఇలా జరుగుతుందనే దాన్ని ఒక ఆలోచన చేసి ఈ కలెక్టర్ గారు, ఎంపీ గారు, సీఎం గారు అందరూ కూడా ఇలా కాదు దీన్ని మార్చాలి అనే ఉద్దేశంతో 25-26 సంవత్సరంలో ఇప్పుడు ఈ మహిళా సంఘాలకు అందరికీ ఎన్నిమేటర్లను తయారు చేసి వాళ్ళ ద్వారా గ్రామాలలో ఉన్న గ్రూప్ సభ్యుల దగ్గరకు పంపించి వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఒక్కొక్క సంఘం దగ్గరికి ఒక్కొక్క ఎన్నిమేటర్ను పంపించి వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళతో మాట్లాడించి, అమ్మ మీరు ఎప్పుడు సంఘంలో చేరారు, ఇప్పటివరకు ఏం చేశారు, ఎన్ని లోన్లు తీసుకున్నారు, తీసుకుని ఏ రకంగా వాడారు, ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు, ఏం కావాలి మీకు, ఏమి ఇస్తే ఏం చేయగలుగుతారు అనే ఒక ఆలోచనతో ముందుకెళ్ళి ఆ పని అంతా ఇప్పటివరకు చేసాం సార్. మేము సభ్యులు ఉండి కూడుకొని ఒక సంఘంగా ఏర్పడి తమ చేసుకున్నటువంటి చిన్న చిన్న వ్యాపారాలు ముందుకు తీసుకెళ్లడం కోసం వచ్చినటువంటి వ్యవస్థ. ఆ వ్యవస్థ కేవలం ఒక బ్యాంక్ లింకేజ్ ఏదో కొంచెం ఇవ్వడం, అప్పటికి ఉన్నటువంటి పరిస్థితులకి అత్యవసర వస్తువులు, నిత్యావసర వస్తువులకు వాడుకోవడం జరిగింది. అదే ఇప్పుడు కూడా అంటే స్టార్ట్ చేసిన 25 సంవత్సరాలు కూడా అదే ఎక్కువ నడుస్తుంది. రియల్ గా ఎక్కడైతే అది మార్కెటింగ్ వైపు ఒక డబ్బులు ఏవైతే వచ్చినాయో కనీసం మనకు వచ్చినటువంటి పరిస్థితులు పక్కగా ఎస్హెచ్జి ఉమెన్స్ అందరూ కూడా ఎక్కువ శాతం కూడా లేని వారు అవ్వడం, వాళ్ళకి కొంచెం చదువు తక్కువ ఉండడం, అవేర్నెస్ తక్కువ ఉండడం, ఈ రోజు ఫోన్స్ కమ్యూనికేషన్స్ రావడం వల్ల గవర్నమెంట్ చేసే ప్రతి ఒక్క పని చాలా దగ్గరగా ఎస్హెచ్జి ఉమెన్స్కి వెళ్తాం జరుగుతుంది. సో కమ్యూనికేషన్స్ కూడా మిస్ అవ్వకుండా ఉండాలి, సమాచార లోపం అనేది పక్కగా ఉండకూడదు. వాళ్ళకి వచ్చేటువంటి డబ్బులు వ్యాపారం వైపు ఎప్పుడైతే మళ్లించుకుంటారో వాళ్ళ ఆర్థిక పరిస్థితి మారుతుంది. మారినప్పుడు ఇంకొంచెం ఆలోచన, ఇంకొంచెం ముందుకు వెళ్ళాలంటేనే ఇలాంటి పారిశ్రామికవేత్తలు తయారవుతారు. దాంట్లో మన ఎస్హెచ్జి ఉమెన్స్ ఉంటారు. ఆ ఆలోచన లేనప్పుడు ప్రభుత్వం వారు కానీ, కలెక్టర్ గారు కానీ, పిడి గారు కానీ, నేను కానీ ఏం చేసినా కూడా రాదండి. సో మన ఎస్హెచ్జి వైఫ్స్ కూడా ప్రత్యేకంగా ఎవరైతే మన మండల సమైక్యులు ఉన్నటువంటి 16 మండల సమైక్యులు కానీ, అట్లాగే మన అర్బన్లో ఉన్నటువంటి ఫస్ట్ మన 30 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళు లీడర్స్గా స్టార్ట్ అయ్యి పరిశ్రమ స్టార్ట్ చేస్తే మనల్ని చూసి ఇంకొంతమంది ఇన్స్పైర్ అయ్యి బయటకు వస్తారు. వీళ్ళు చేసిన దాన్ని మనం ఇన్స్పైర్ అవ్వడంతో పాటు మన ఎస్హెచ్జి ఉమెన్స్కి పక్కగా సార్ చెప్పినట్టు మన ప్రతి ఇలా కూడా జిల్లా సమైక్య తీర్మానం నేను సంబంధించిన పిఓ గారు అధ్యక్షులు కూర్చోబెట్టి మాట్లాడి కరెంట్ అఫైర్స్ ఏవైతే జరుగుతున్నాయి, ప్రభుత్వం మనకేం చేస్తుంది, అట్లాగే మనం మన ఎస్హెచ్జి ఉమెన్స్కి ఎలా తెలియచేయాలి అనే దాని విషయం మీద మాట్లాడతాం. అదే విషయాన్ని అక్కడితో వదిలేకుండా మనం డిఎల్ఎఫ్లో కూడా మీటింగ్ పెట్టుకుంటాం, చెప్తాం. సో కనెక్టివిటీ కింద డ్వాక్రా మహిళకి వెళ్ళేదాకా చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. దాంట్లో ప్రత్యేకంగా ఇప్పుడు మన సీఎం గారు చెప్పినటువంటిది ఒక కుటుంబం ఒక ఎంటర్ప్రైనర్. నిజంగా ఆర్థిక పరిస్థితి బాగుపడితే ఫస్ట్ సంతోషపడేది సీఎం గారు, తర్వాత మన జిల్లా వాళ్ళు. ఎందుకంటే మనమే చెప్పగలుగుతాం. ఆ రోజు మా కలెక్టర్ గారు ఆ మీటింగ్లో మాకు చెప్పారు, మా జిల్లా సమైక్య వాళ్ళు చెప్పారు, మా పిఓ గారు ఇక్కడ దాకా తీసుకొచ్చారని. ఆ సక్సెస్ స్టోరీలో మనకు ఒక లైన్ మిగులుతుంది. లైన్ మిగలడం కాదు, మనం హ్యాపీగా ఫీల్ అయితే వీళ్ళు ఎక్కువ సంతోషపడతారు. మనము ఎవరైతే డ్వాక్రా ఉమెన్స్ తరఫు నుంచి లోన్ తీసుకుంటున్నామో ఇక్కడ 10 మంది ఒకే దగ్గర లేరండి. 10 మంది 20 గ్రూపులు 20 గ్రూపులు కలిపి ఒక సమైక్య ఉన్నప్పుడు ఎవరైతే సెట్ అవుతున్నారో సమైక్యలోంచి ఒక 10 మంది రండి. లేదా మనకు 5-6 డివిజన్స్లో కలిపి ఒక టౌన్ లెవెల్ ఫెడరేషన్ ఉన్నప్పుడు వాళ్ళందరికీ ఒకటి కలిపి అంటే వాళ్ళ యొక్క ఆలోచనలు మార్చుకొని మేము ఎంటర్ప్రైనర్కి ఎదగాలంటే అలాంటి ఉన్న వాళ్ళందరూ ఒక టీం అవ్వండి, మాకు తెలియచేయండి. మేము గౌరవ పిఓ గారికి సంబంధించిన పిడి గారికి కూడా తెలియచేస్తాం. అప్పుడు ఒకసారి వీళ్ళతో కూర్చొని మాట్లాడితే మీకున్న ఫస్ట్ డౌట్లు క్లియర్ అవుతాయి. రాగానే పారిశ్రామికవేత్తలు అయిపోండి అనగానే మనం ఫస్ట్ భయం వేస్తుంది అక్కడ చూడగానే. కానీ మనం అడుగు అనేది
మనకున్న డౌట్లు క్లియర్ చేసుకోవడానికి ముందుకు వెళ్తే మాత్రం ఒక అడిగేసినట్టు. కొన్ని డౌట్స్ ఉంటాయి, క్లారిటీ ఉండాలి, ఇంట్లో సపోర్ట్ చేయాలి, డబ్బులు రావేమోనని భయం ఉంటుంది, ఇంట్లో వాళ్ళు ముందుకు వెళ్ళనివ్వరేమో, ఇవన్నీ కాదండి. మన ఆలోచన పారిశ్రామికవేత్త అవ్వాలంటే మీరేం చేయాలి? ఈ రోజు ఈ మీటింగ్ని అదే ప్రాతిపదికగా తీసుకుని రండి. ఒక క్లియరెన్స్ ముందుకు వస్తూ ఉంటే ఏం వ్యాపారం చేయాలి, అందులో వీళ్ళు మాట్లాడి కదా, వెనకాలన్నటువంటి పారిశ్రామికవేత్తలు మాట్లాడి కదా, స్టిల్ వాళ్ళు కూడా ఒకే అడుగుతో మొదలు పెట్టుంటారండి. సక్సెస్ ఎప్పుడు అంత ఈజీగా రాదు, ఒక రోజు ఒక నైట్ ఒక సంవత్సరం కూడా వచ్చేది కాదు సక్సెస్ అనేది. కానీ అది కనుక మనం చేసి సార్ అన్నట్టుగా ఎన్టీఆర్ జిల్లా నుంచి చాలా బాగా చేశారు అనే ఒక పేరు పక్కాగా మనం తీసుకురావాలి. నేను ఇక్కడ కూడా మీకు చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, నిజంగా గ్రామాల్లో చాలా ప్రొడక్ట్ ఉంటుందండి. దాన్ని ఎప్పుడు కూడా లైవ్లీ మనం ఏదైతే చేస్తామో, అంటే ఒక గ్రామంలో చేస్తే ఒక రోజు కూలి 2200 ఉండొచ్చు, 300 ఉండొచ్చు, 500 ఉండొచ్చు. బట్ అక్కడ నుంచి కనుక మనం తీసుకొచ్చి అర్బన్లో సేల్ చేయగలిగితే అదొక క్లారిటీ. అండ్ రీసెంట్గా కూడా మనం ఎప్పటి నుంచి స్టార్ పర్ఫార్మర్స్ ప్రేరణ సఖి 100 నుంచి తీసుకోవడం జరిగింది. వాళ్ళని హైదరాబాద్ పంపించి, నిమ్స్కి పంపించి, నేషనల్ ఇన్స్టిట్యూట్ మైక్రో స్మాల్ మీడియం దానికి ఇన్స్టిట్యూట్కి పంపించి డిజిటల్ మార్కెట్ ఎలా చేయాలని నేర్పించారు మా సీఎం గారు. మన మెప్మా నుంచి టాప్ 100 మెంబర్స్ వెళ్ళారండి ఏపీ నుంచి. అసలు వాళ్ళు ఆశ్చర్యపోయారండి. వాళ్ళు ఆశ్చర్యపోయి అక్కడ తెలంగాణ సర్పు CEO గారికి మనల్ని పరిచయం చేద్దాం అనుకున్నారు. వీళ్ళేంటి ఎంత యాక్టివ్గా ఉన్నారు, ఇన్ని కోట్లు అంటే ఒక్కొక్కరు వేసి మేము మా మెప్మా నుంచి 5 కోట్ల టర్నోవర్ అంటున్నారు, 1 కోటి టర్నోవర్ అంటున్నారు, 25 లక్షలు 30 లక్షల టర్నోవర్ చెప్తున్నారు. కానీ వాళ్ళకి స్కిల్లో ఏంటంటే కొంచెం స్మార్ట్గా చేయాలి అని డిజిటల్ వైపు ఆయన సీఎం గారు డిజిటల్ అవడం కాదు, AI అవడం కాదు, మనకు కూడా డిజిటల్ వ్యాపారవేత్తలు SHG మహిళల నుంచి రావాలని ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. కొంచెం మనం కూడా ఒక్కడికి ముందేసి, ఎందుకంటే మనకి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. గవర్నమెంటే ఉంది ఇక్కడ, మన PD గారు ఉన్నారు, PO గారు ఉన్నారు, గ్రౌండ్ లెవెల్ మనకు సపోర్ట్ చేయడానికి, అట్లా కలెక్టర్ గారు ఉన్నారు. కానీ మనం ఒక రిప్రజెంటేషన్ రాసి మేము చేయాలనుకుంటున్నామంటే ఒక ఇంట్రాక్షన్ వీళ్ళతో కూడా విడిగా కూడా పెట్టిస్తే మనకు ఒక క్లారిటీ కూడా ఉంటుంది. అట్లాగే ఒక సహాయ సహకార సంఘాలు ఏవైతే ఉన్నాయో సార్, మన ఎన్టీఆర్ జిల్లా నుంచి అర్బన్ కోటి, రూరల్ కోటి ఉంటే మేము రావడంతో పాటు ఎవరైతే రియల్గా బిజినెస్ చేస్తున్నారో విత్ ఉద్యమాదారు కానివ్వండి, లేబర్ లైసెన్స్ కానీ, ఫుడ్కి సంబంధించినటువంటి ఏవైతే వాళ్ళకి లైసెన్సులు కావాలి, వేరే ప్రొడక్ట్స్ చేస్తే లైసెన్సులు కావాలి, ఇవన్నీ కూడా వాళ్ళకి ఒక క్లారిటీ రావాలంటే నిజంగా వ్యాపారం చేసేవారు. మాకు ఇప్పుడు లైవ్లీహుడ్ ట్రాక్స్ ఉన్నాయి సార్, దాంట్లో ఆల్రెడీ చాలా మంది చేస్తున్నారు. ఇంకొన్ని వాళ్ళకి మనకి కొంచెం వాల్యూ ఎడిషన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది సార్. సో అలాంటి ఇవ్వడం వల్ల వాళ్ళ ముందు ఒక ఫేజ్లో మనం బయట తీసుకొచ్చినట్టు అవుతుంది. వీళ్ళని చూపించి ఇంకొంతమందిని కూడా తీసుకురావడం చాలా అవకాశం ఉంటుంది సార్. సో అర్బన్ రూరల్ నుంచి కూడా ఒక పరస్పర సహాయ సహకార సంఘం విత్ యువర్ సపోర్ట్తో చేస్తే మొత్తం అందరూ ఒక దగ్గరకు వస్తారు సార్. ఒక్కొక్క ఫేజ్లో ఉన్న డౌట్లు క్లియర్ అవుతూ ఉంటాయి. మనకి ఏ స్టేజ్లో కూడా మనం అనుకున్న ఇది కూడా ముందుకు వెళ్తుందని నా ఉద్దేశం సార్. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. పారిశ్రామికవేత్తలు మరియు జడ్ఎస్ ద్వారా మండల ద్వారా థ్యాంక్ యూ వెరీ మచ్. ఉండదా? ఎక్సలెంట్ బాబు, అందరికి ఇచ్చేసాను ఇప్పుడే. థ్యాంక్ యూ సార్. ముందుగా కృతజ్ఞతలు సార్. నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను, మీరు ఎలా సక్సెస్ అయ్యారని చెప్తున్నారు అడుగుతాను. నాకు ఇప్పుడు నా పేరు కనకదుర్గమ్మ, అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ప్రెనర్స్ ఆంధ్రప్రదేశ్కి చైర్పర్సన్. నాకు 68 సంవత్సరాలు. ఇప్పటికి కూడా 12 గంటలు పనిచేస్తాను. 1989-90లో మాదొక ఉమ్మడి కుటుంబం నుంచి వచ్చాను. ఇంకో ఉమ్మడి కుటుంబంలోకి కోడలుగా వెళ్ళాను. ఆ రోజుల్లో బయటికి రానిచ్చేవారు. మన ఎపిక్లో అప్పుడు ట్రైనింగ్ ఇచ్చారనమాట. ఒకరోజు పేపర్లో చిన్న యాడ్ వచ్చింది, మహిళా పారిశ్రామికవేత్తలకి విజయవాడలో ట్రైనింగ్ ఇస్తాము. ఎలా వెళ్ళాలి, ఇంట్లో పంపరు. అందుకని ఏదో మ్యాచింగ్స్ కొనుక్కోవాలి, మాకేదో కావాలి అని చెప్పి ఇంటర్వ్యూ ఉంటుందని చెప్పాను. వెళ్ళాను. వెళ్తే ఇక్కడ ఎవరు వస్తారులే విజయవాడలో మనం అనుకుంటే 400 మంది వచ్చారు సార్. వస్తే దాంట్లో 30 మందిని సెలెక్ట్ చేశారు. దాంట్లో నేను అక్కడి నుంచి స్టార్ట్ అయింది. 40 రోజులు ట్రైనింగ్ ఇచ్చారు సార్. అంతా నేర్చుకున్నాం. అయిన తర్వాత లాస్ట్కి SBI రీజనల్ మేనేజర్ మహాపల ఆలి గారు అని ఆవిడ వచ్చారు.
మీరందరూ 40 రోజులు ట్రైనింగ్ అయ్యారు, ఏం చేస్తారు, ఏం చేయకుండా ఇంటికి కూర్చుంటే అట్లా మీరు చెప్పినట్టే చెప్తారు. మీరు లోన్ ఇవ్వండి మేడం, మేము చేసి చూపిస్తామన్నా. ఆవిడ ఛాలెంజ్గా తీసుకుని మరుసటి రోజు 2 లక్షల్లో ఉంచేద్దాం వితౌట్ కొలేటరల్ 30 years బ్యాక్. నువ్వు 3 సంవత్సరాల్లో తీర్చాలి అని చెప్పాను. నేను 1.5 yearలోనే తీర్చాను. ఎలా అంటే మా ఫ్యామిలీ రిలేటెడ్ ఇండస్ట్రీ స్టార్ట్ చేశాను. దానివల్ల 1.5 yearలోనే తీర్చేశాను. తర్వాత నేను ఎలీఫ్లో ఫౌండర్ మెంబర్ ఫస్ట్ నుంచి, ఫస్ట్ 10 మెంబర్స్లో నేను కూడా. 99లో మా హస్బెండ్ హఠాత్తుగా చనిపోయారు, హార్ట్ అటాక్ వచ్చి. అప్పటి వరకు మేము కూడా ఒక ఉన్నత కుటుంబమే, పక్కన ఉన్నాళ్ళు కూడా రారు మనిషి లేకపోయేటప్పుడు. రమాదేవి గారి సహకారంతో ఎలీఫ్లో కార్పొరేషన్ ఇండస్ట్రీ స్టార్ట్ చేశాను. 30 మంది అమ్మాయిలకి జాబ్ ఇచ్చాను. నేను 20 లక్షలు మాత్రమే లోన్ తీసుకుని దాన్ని 1.5 టర్నోవర్ చేశాను. మనకి కష్టపడకుండా ఏది రాదమ్మా. మనం వ్యాపారం చేయాలంటే ప్రతి మహిళలో ఒక టాలెంట్ ఉంటుంది. దాన్ని బయటికి తీసి మేమేం చేయాలి అనేది మీరు ముందు నిర్ణయించుకుని దానికి ట్రైనింగ్ తీసుకుని, ఆ రోజుల్లో మేము SSI రిజిస్ట్రేషన్ తీసుకోవాలంటే 10 సార్లు డిఎస్సి తిరగాలి. ఇప్పుడు మీరు 5 నిమిషాల్లో తీసుకోవచ్చు, ఆన్లైన్లో తీసుకోవచ్చు. మీకు లోన్ కావాలంటే మేము బ్యాంకర్ని కన్విన్స్ చేయడానికి నెల పట్టేది. కానీ ఇప్పుడు బ్యాంకరే మన దగ్గరికి వస్తాయి. మరి కరెక్ట్గా ఉండి, ప్రాజెక్ట్ కరెక్ట్గా ఉండి, మీరు కరెక్ట్గా ఉంటే బ్యాంకరే మన దగ్గరికి వచ్చి లోన్ ఇస్తాడు. దాన్ని సద్వినియోగం చేసుకుని మా లోన్ తీసుకున్నాక ఏం చేస్తారు సార్, మా దగ్గర ఉంటారు కదా, మేము రోజు ఫిల్టర్ చేస్తాం. లోన్ రాగానే కారు కొన్నాం, ఫస్ట్ వర్కింగ్ క్యాపిటల్ వెళ్ళిపోతుంది, వెళ్ళిపోతుంది. అవన్నీ చేయకుండా మేము కంట్రోల్ చేస్తాం. గైడెన్స్ ఇంపార్టెంట్. గైడెన్స్ ఇస్తాం, హ్యాండ్ హోల్డ్ చేస్తాం. మిషనరీ ఎక్కడ వస్తుందో చెప్తాము, వర్కింగ్ క్యాపిటల్ ఎలాంతా తీసుకోవాలో చెప్తాం, రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుందో చెప్తాం. ఎలీఫ్ నుంచి మీకు సహకారం మొత్తం ఇస్తాం. మీకు నేను చెప్పేది ఏంటంటే, ఆ రోజుల్లో కార్పొరేషన్ ఇండస్ట్రీ పెట్టినప్పుడు 20 మంది కార్పొరేషన్ జెంట్స్ ఉన్నారు, నేను ఓన్లీ 1. వాళ్ళందరూ మీటింగ్ పెట్టుకుని ఈవిడ ఎన్నాళ్ళు ఉంటుందో 6 నెలలు పంపించేద్దాం, ఈవిడేం చేయగలదా అన్నారు. 4 పంపించేసాను నేనే. 4 మూసేసారు మా దెబ్బకి. ఎందుకంటే మాకు గ్రూప్ కనెక్షన్ ఉంటుంది సార్. రమ్మగారు ఇప్పుడు సెంకనీ ఉంది కదా, జాన్సన్ టైల్స్, అమ్మాయి మా మెంబర్. నేను స్టార్ట్ చేయడమే వారానికి 2 లారీలు అడిగించాను. ఆ దెబ్బతో వెళ్ళిపోయాను. అట్లా ఎలీఫ్ వల్ల ఉపయోగాలు చాలా ఉన్నాయమ్మా. మీకు ఏ సహాయం కావాలన్నా మేము కూడా చేస్తాం. తర్వాత మీరు ఇండస్ట్రీ పెట్టేటప్పుడు మీ ఫ్యామిలీకి రిలేటెడ్ పెట్టుకుంటే తొందరగా సక్సెస్ అవుతారు. లేదా మీకు ఇంట్రెస్ట్ ఉంది, ఫుడ్ ప్రాసెసింగ్, గార్మెంట్స్, మీకు ఇంట్రెస్ట్ ఉండాలి ముందు దాంట్లో. నేను చెయ్యాలి, దీన్ని మొదలు పెట్టినాక వదలకూడదు. నేను కూడా అంత సక్సెస్ వెంటనే రాలేదు. తర్వాత లాస్ట్ గవర్నమెంట్లో ఇంకొక ఇండస్ట్రీ కొత్తగా పెట్టాము, చంద్రబాబు గారు ఉన్నప్పుడే ఫస్ట్ టైం. 6 కోట్లు పెట్టి నేను 100 మందికి అప్లై పెట్టచ్చు. లాస్ట్ గవర్నమెంట్ రాగానే కొలాస్ వెళ్ళిపోయింది అప్పుడు. ఇప్పుడు కొత్తగా ఒక ఇండస్ట్రీ పెడదాం అనుకుంటాం సార్. కొత్తగా ఒకటి ఇండస్ట్రీ పెడదాం. అమ్మా వినండి, కొత్తగా ఇండస్ట్రీ పెడుతున్నారు, ఆల్రెడీ సక్సెస్ఫుల్. 20 లక్షల నుంచి కోట్లు ఇది పెంచారు, ఇప్పుడు కొత్తగా పెడుతున్నారంట. ఇప్పుడు అందరూ యాంటనా షాప్ అందరూ వినాలా? మీతోనే చేయిస్తాను తర్వాత వీళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, మీరు ఇండస్ట్రీ పెట్టగానే దాని మీద మనకి ఇంట్రెస్ట్ ఉండాలి, టైం మెయింటెనెన్స్ చాలా ఉండాలి, క్వాలిటీ చేసుకోవాలి. ఇలాంటివన్నీ మీరు చేసుకుంటే చిన్న ఎంటర్ప్రెన్యూర్ అయినా పెద్ద ఎంటర్ప్రెన్యూర్ అయినా ఇవన్నీ పాటించాలి. మా దగ్గర అవకాశాలు చాలా ఉన్నాయి. మీరు గ్రూప్గా కలిసి పెట్టుకుంటే ఇంకా ఉపయోగం. ఒక 4-5 ఇంట్రెస్ట్ ఉండాలి కలిసి. మా దగ్గర క్లస్టర్ ఉంది కదా సార్, సాక్స్ క్లస్టర్ చూసారా?
హైదరాబాద్కి రాలేదమ్మా, వస్తాను, తీసుకొస్తాను, వీళ్ళని కూడా తీసుకొస్తాను, టూర్ పెడుతున్నాను. మీకు ఇప్పుడు లోన్లు కూడా ఊర్లో చాలా వచ్చారు రకాలు ఫస్ట్ ఉన్నాయి. ముద్రా లోన్ ఉంది, పిఎంఈజీపీ ఉంది, చాలా రకాల సిజిడిఎంఎస్సి ఉంది, కొటేటర్ లేకుండా చాలా రకాల లోన్లు ఉన్నాయి. కానీ దాన్ని మీరు బ్యాంకర్ని కన్విన్స్ చేయాలి. మీరు ఫస్ట్ మాట్లాడటం నేర్చుకోండి. ప్రతి మనిషితో ఇంటరాక్ట్ అవ్వండి, అందరితో మాట్లాడండి. బ్యాంకర్ని కన్విన్స్ చేయాలి. మీ ప్రాజెక్ట్ ఏంటో మీకు తెలుసుకోవాలి. తర్వాత అది మనకు వెహికల్ అవుతుందో లేదో చూసుకోవాలి. ఏదో పెట్టేసాం, ఏదో చేసేసాం, సిక్ అయిపోయిందని కాకుండా. ఇక్కడ శ్రీకాంత్ ఉన్నాడు కదా, వాళ్ళ అమ్మగారు కూడా అదే లైక్ స్టార్ట్ చేసినప్పుడు చిన్నగానే అనిపించింది. ఫుడ్ ప్రోడక్ట్, ఉమెన్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. యాజ్ ఆఫ్ లైక్ ఐఎమ్ వన్ ఆఫ్ ది గవర్నమెంట్ ఎంప్లాయీ. స్టార్ట్ చేసే ముందు దాన్ని నేను రిజైన్ చేసి నాకు ఈ ఫుడ్ ప్రోడక్ట్ ఇంట్రెస్ట్ ఉండి కోవిడ్లో చాలామంది ప్రాబ్లమ్స్ చూసి దాంట్లో నేను ఒక కోవిడ్ పేషెంట్ అయ్యి ఉండి ఈ ప్రాబ్లం ఇంత సఫరింగ్గా ఉంటుంది, ఒక ఫుడ్ ప్రోడక్ట్ మనకి ఏదైనా చేస్తుంది అని నేను ఈ మిల్లెట్ ప్రోడక్ట్కి కన్వర్ట్ అయ్యాను. అండ్ స్టార్ట్ చేసినప్పుడు అది బిజినెస్గా అనుకోలేదు, జస్ట్ యాజ్ లైక్ సర్వీస్లా చేశాను. ఉన్న కొంత సేవింగ్స్తో కొంతమందికి మన చుట్టూ ఉన్న వాళ్ళకి కోవిడ్ పేషెంట్స్కి చిన్నగా రాగి జావ చేసి ఇవ్వడం, కొర్రలు వీటితో అంబలి చేసి ఇవ్వడం, ఇలాంటివి సర్వీస్ స్టార్ట్ చేసామన్నమాట. అట్ ఫైన్ డే ఐ డిసైడెడ్ లైక్ ఒక చిన్న మిరాకిల్, ఇదే మనం ఎందుకు బిజినెస్గా చేయకూడదు. ఒక ఫుడ్ ప్రోడక్ట్ చాలామంది అన్నారు, మీరు ఎంబీఏ చేశారు, మంచి జాబ్ ఉంది, ఎందుకు ఇదంతా ఫుడ్ అవసరమా మీకు అన్నారు. బట్ స్టిల్ నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. దీనికోసం ఎవరైనా సపోర్ట్ చేస్తారా లేదా అనుకున్నాను, కానీ నాకు ఎలీట్ సపోర్ట్ చేసింది. తద్వారా 5 lakhs లోన్తో నేను ఇంట్లో స్టార్ట్ చేశాను. అండ్ నౌ ఐఎమ్ ప్రౌడ్లీ సే దట్ 11 franchises ఓనర్. 11 franchises, నాట్ ఈవెన్ 1. లాస్ట్ 2 days బ్యాక్ ఆంధ్రాలో కూడా అడుగు పెట్టాము. ఒంగోలులో ద గ్రాండ్ ఓపెనింగ్ చేశామన్నమాట. అండ్ సార్ సపోర్ట్ చేసి మమ్మల్ని ఇక్కడ వరకు తీసుకొచ్చారు. అండ్ సో మెనీ బ్రాంచెస్, ఇంకా ఎక్కువ బ్రాంచెస్ చేయాలని మేము అనుకుంటున్నాము. ఇప్పుడు మీకు విజయవాడలో కూడా బ్రాంచ్
what is the purpose of to become an entrepreneur? So what makes them to become an entrepreneur, and what is the why they need to become an entrepreneur? మీలో ఎవరైనా ఆయన చెప్పమంటున్నారు ఎందుకు ఎంటర్ప్రినర్ అవుదాం అనుకుంటున్నారు, మీ ఉద్దేశం ఏంటి అని అడుగుతున్నారు ఆయన. ఎవరైనా ఒకళ్ళు మైక్ తీసుకుని చెప్తే బాగుంటుంది. ఏమా? They want to grow financially. See, this is the answer I actually expected. Can you give a round of applause for her actually? So any other answer than get finance, other than finance, so do you think why you need to become an entrepreneur? ఇంకేదైనా ఎంటర్ప్రినర్ ఒక ఫైనాన్స్ కాకుండా, అంటే మన డబ్బులు కాకుండా ఇంకేదైనా ఉద్దేశంతో ఎంటర్ప్రినర్ అవుతారా అని అడుగుతున్నారు. To create employment. Fantastic. Any other? ఇంకొక మైక్ ఉందండి, అది ఈ మైక్ ఇచ్చేసి. Ma'am, can you please say what? Says for the next generations also to have more prosperity for the next generation. Super, fantastic. Any else? I expect a specific answer which I think. So any other answer? Why you need to become a successful entrepreneur? సార్ నేనైతే అనుకుంటున్నాను, నేను సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ అని కాకుండా నాతో పాటు ఇంకొక 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి అందరినీ డెవలప్ చేయాలి, మనతో పాటు ఇంకా చాలా మంది ఎదగాలనేది నా మోటివేషన్ అండి. Want to create employment for others and also make others entrepreneurs. Super. So I think the answers are related to all the same thing like finance, employment for our next generation, asset, wealth, prosperity, property, everything, right? Yeah. Any else? Okay. We start. Yes. Pardon? Nature. Yes. This is what the answer I expected. See, actually, 13 years before we started this business, the purpose of this business is not only to earn profit for ourselves or for our next generation, to give something return to our environment. 13 years back ఈయన ఈ బిజినెస్ స్టార్ట్ చేశారు. డబ్బులు ఒకటే కాదు, మనం మన ఎన్వైరన్మెంట్ అంటే మన కాలుష్యం తగ్గించడానికి, తర్వాత మనం మన దీనికి ఏం వెనక్కి ఇస్తున్నాం అనే ఉద్దేశంతో ఆయన ఇది స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ప్లీజ్ గో. See, because we take all the natural resources, right? We take water, we take air, we take trees, whatever the things in the natural resources we take for our living thing. But think what we return to our mother earth, it is very rare. మనం మన భూమికి మళ్ళీ మనం రిటర్న్ ఏమిస్తున్నాం, ఎందుకంటే ఈ రోజు మనం చూసినట్టయితే కాలుష్యం ఒక పెద్ద సమస్య. ఈ కాలుష్యాన్ని తగ్గించడానికి, కాలుష్యాన్ని తగ్గిస్తే మన భవిష్యత్తులో మన తరాలన్నీ బాగా ఉంటాయనే ఉద్దేశంతో ఆయన ఇది స్టార్ట్ చేయడం జరిగింది. సో అదే ఆయన చెప్తున్నారు. ఆయన ఉద్దేశం 13 ఏళ్ల క్రితం ఆయన ఇది ఎందుకు స్టార్ట్ చేశారు అని ఆయన ఉద్దేశం చెప్తున్నారు. Now I will say what we are doing in this business. As Annapurni ma'am said, we are from Tirupur, Tamil Nadu. So we collect fabric waste, garment waste. It can be anything. We collect those garment waste. We convert them into small pieces. Adding with water, it is converted into pulp, and that pulp has been converted into paper. So whatever the paper products we are making, all made from textile waste. So the textile waste means it is 0% chemical and 100% tree-free. See, you might all have some notebooks, files in your hand, right? Can you show what you have in your hand? చేతిలో ఏమున్నాయో ఫైల్స్ అవన్నీ చూపించమంటున్నారు. Okay, yeah. Those all papers and files are made of wood pulp. We need to cut down the trees and adding with chemical and lot of pollution, those papers are made. But our papers are made of 100% tree free and chemical free. ఇప్పుడు మన ఏవైతే బుక్స్ ఇవన్నీ చూస్తున్నామో అది పేపర్ ఎలా వస్తుంది, చెట్లని నరికేసి అవన్నీ మనం పేపర్ జనరేట్ చేస్తున్నాం. కానీ ఈయన చూపించేది ఏంటంటే మన బట్టలు ఏదైతే
కట్ చేసేసి చిన్న చిన్న ముక్కలు మిగులుతాయో దాన్ని వాటర్తో ట్రీట్ చేసి దాన్ని పల్ప్గా తయారు చేసి దాన్ని మెషిన్లో పేపర్గా మార్చి ఈ మిగతా ఈ ప్రోడక్ట్స్ ఫైల్స్ ఫోల్డర్స్ అవన్నీ వాళ్ళు చేయడం జరుగుతుంది. See, to make 1 kilo of paper, you need to have 300 liters of water. ఒక 1 kg of ఒక paper. 1 kg పేపర్ చేయడానికి మనకి 300 లీటర్ల నీళ్లు కావాల్సి వస్తుంది యాక్చువల్ గా అయితే. But our cotton paper need only 4 liters of water. కానీ వీళ్ళ కాటన్ పేపర్ ఓన్లీ 4 లీటర్ 4 లీటర్ల నీళ్లు మాత్రమే కన్జ్యూమ్ చేస్తుంది. సో ఏంటంటే ఈ రోజు ప్రపంచంలో ఏంటంటే నీళ్లు మీరే చూస్తున్నారు స్కేర్సిటీ వచ్చేస్తుంది. అంటే నీళ్ళ లెవెల్స్ తగ్గిపోతున్నాయి భూమిలో. సో 300 లీటర్ల నీళ్లు కనుక మనం 1 కేజీ పేపర్ తయారు చేయడానికి వాడితే రేపు పొద్దున మనం తాగడానికి మన అవసరాలకి నీళ్ళు ఉంటాయా అనేది ఒక క్వశ్చన్. సో వీళ్ళది ఏంటంటే ఓన్లీ 4 లీటర్లు, అంటే ఎంత శాతం తగ్గిపోయిందో చూడండి పేపర్ తయారు చేయడానికి. And 1 ton of paper, 1000 kg of paper requires 20 trees, which is 20-year-old. But in our paper, it is 100% tree free. 1000 kg of 20 trees, which is 20-year-old. ఒక 1000 కేజీస్ అంటే 1000 కేజీల పేపర్ తయారు చేయడానికి 20 trees, 1000 కేజీస్. Yes, 20 trees, which is 20-year-old. ఒక 20 వృక్షాలని కట్ చేసి అవి కూడా 20 ఏళ్ల క్రితం వృక్షాలని కట్ చేసి చేయాలి మామూలుగా అయితే. కానీ వీళ్ళది ఏంటంటే అసలు ట్రీతో పనే లేదు, వృక్షాలతో పనే లేదు. ఓన్లీ మనం వాడుతున్న మన బట్టలు వీటి నుంచే అవి తయారవుతున్నాయి. So because of this, in 13 years, we saved nearly 1,25,000 trees, which is 20-year-old. 1,25,000 ట్రీస్ ని వీళ్ళు సేవ్ చేశారు. వృక్షాల్ని వాళ్ళు నరకకుండా ఆ పేపర్ తయారు చేశారు. అది వాళ్ళకున్న స్పెషాలిటీ. So this is what I said earlier. So this business does not make profit only to you. This make profit to our mother earth also. అదే అండర్స్టూడ్. Thank you so much. Thank you so much. So through this paper, we make varieties of products. Whatever paper is. అక్కడికి వెళ్ళి అక్కడ చూసి వచ్చాం మేడం ఆ పేపర్ తయారు చేసే మిషన్. అంటే ఓన్లీ క్లాత్ తోటి రెడీ. కొంచెం మైక్ సైలెంట్గా ఉంటే 5 నిమిషాలు ఆపేద్దాం. బాబా ఫ్యాన్ కూడా ఆఫ్ చేసేసుకోండి. అక్కడ ఉంది చూడండి. మొబైల్ ఇక్కడ పెట్టేయండి అమ్మా. ఇక్కడ పెట్టేయండి. ఓకే 1 2 3 స్టార్ట్. అందరికీ నమస్కారము. ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెన్యూర్ కాన్సెప్ట్తో పార్టిసిపేట్ షేర్ అండ్ లెర్న్ కాన్సెప్ట్తో ఒక వర్క్షాప్ చేపడుతున్నాము. ఈ వర్క్షాప్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే విజన్ 2047 భాగంగా ప్రతి కుటుంబాల్లో ఒక ఎంటర్ప్రెన్యూర్ ఉండాలి. 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెన్యూర్ విజన్ ఏదైతే హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఇచ్చారో దానికి అనుగుణంగా మన జిల్లాలో ఉన్న సెల్ఫ్ హెల్ప్ విమెన్ గ్రూప్స్ విమెన్ అయితే ఉన్నారో వాళ్ళని మోటివేట్ చేస్తూ వాళ్ళ ఒక లీడర్షిప్ అని వాళ్ళకి గుర్తు చేస్తూ వాళ్ళు ఎలాగ ఎంటర్ప్రినర్గా మారాలి, ఎంటర్ప్రినర్ అవ్వడానికి ఏ ప్రకారంగా వాళ్ళు ఆలోచించాలి, ఎలాగ ముందుకు వెళ్ళడానికి ఇది ఒక బిగినింగ్ ఫస్ట్ స్టెప్ అని మేము అనుకుంటున్నాము. బోత్ రూరల్ అండ్ అర్బన్ ఏరియాలో ఉన్న సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని ఒకే వేదిక మీద తీసుకొచ్చి వాళ్ళకి ఎవరైతే ఆల్రెడీ ఎంటర్ప్రినర్స్ అయ్యి సక్సెస్ఫుల్ విమెన్ ఎంటర్ప్రినర్స్ ఉన్నారో సో వాళ్ళ ద్వారా ఒక ఇంటరాక్షన్ సెషన్ ఏర్పాటు చేశాము. అలాగే ఎలిప్ ద్వారా కూడా ఏదైతే ఎంటర్ప్రినర్స్ ఇప్పుడు ఆల్రెడీ విమెన్ ఎంటర్ప్రినర్స్ దేశ స్థాయిలో అలాగే అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళు ఆల్రెడీ బిజినెస్ చేసుకుంటున్నారో వాళ్ళని పిలిపించి వాళ్ళు ఎలా ఎదిగారు, ఎలా ఆలోచించారు, ఇవి ఏ ప్రకారంగా వాళ్ళు మార్కెట్ లింకింగ్ చేసుకుంటూ ఉన్నారు అనే దాని మీద ఇంటరాక్షన్ పెట్టున్నాము. స్పందన చాలా బాగా ఉంది. ప్రతి మండల సమైక్య వాళ్ళు అలాగే ఆ టౌన్ లెవెల్ ఫెడరేషన్ లీడర్సు అలాగే జిల్లా సమైక్య లీడర్స్ అర్బన్ అండ్ రూరల్ ఇద్దరు వచ్చి ఇక్కడ డిస్కస్ చేస్తున్నారు. అక్కడ చూస్తుంటే ప్రతి ఒక్కరిలో మంచి ఉత్సాహం ఉంది. సో మేము చేయగలము, మాకు సపోర్ట్ ఇస్తే చాలు, మనకు గైడెన్స్ ఇస్తే చాలని. చాలామంది ఇప్పుడు సరే ఇది మనకు ఇక ఎక్స్పోజర్ ట్రిప్ తీసుకెళ్ళండి, మనకు ఎలా చేస్తున్నారు, మాకు ట్రైనింగ్ ఇప్పించండి అని ఆల్రెడీ అడుగుతున్నారు. దిస్ ఈజ్ వాట్ వీ వాంటెడ్. సో వాళ్ళ చైతన్యం ఉంది, చాలా మంచి విజన్ మన ముందు ఉంది. ఇప్పుడు దాన్ని ప్రాపర్గా ఒకవైపు ఎక్స్పీరియన్స్ ఉంది, ఒకవైపు ఇంట్రెస్ట్ ఉంది. సో ఈ రెండింటికి ఎక్స్పీరియన్స్ ఇంట్రెస్ట్కి ఒక బ్రిడ్జ్గా ఆ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ను ఏర్పాటు చేసి ఎవరైతే మనము పారిశ్రామికవేత్తలు అవ్వాలని ఆలోచిస్తున్నారో వాళ్ళకి తగిన సహాయం
చేయడానికి ఒక మెయిన్లీ టెక్నికల్ సపోర్ట్ ఇస్తే మనము 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రినర్ ఈ లక్ష్యాన్ని ఈజీగా సాధించవచ్చు. ఎన్టీఆర్ జిల్లాని ఒక ఆదర్శంగా తీర్చిదిద్దొద్దనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడుతున్నాము. ఇప్పుడే చూసుకుంటే ఎస్హెచ్ ద్వారా లైవ్లీవుడ్ లోన్స్ ఈ ఒక్క సంవత్సరానికి 855 కోట్లు ఇవ్వబోతున్నాం. ఆ 855 కోట్లతో ప్రాపర్గా ఇన్వెస్ట్మెంట్ చేయించి కావాల్సిన మిషనరీసు ట్రైనింగ్ ఇప్పిస్తే ప్రాపర్గా వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయగలిగే ఐటమ్స్ దాన్ని మార్కెట్ లింక్ చేయడానికి చాలా ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఇండస్ట్రియలిస్ట్ ఉన్నారు. ఎలిప్ ఉంది, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉంది, ఈవెన్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది. ఈవెన్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ద్వారానే చాలా వరకు తీసుకునే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బయోడిగ్రేడబుల్ కవర్స్ అయితే ఉన్నాయో పేపర్స్ అవి టెంపుల్స్లో అలాగే హోటల్స్లో షాప్స్లో చాలా అవసరం ఉంటుంది. బయోడిగ్రేడబుల్ ప్లేట్స్ అయితే ఉన్నాయో ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా అది మనము వాడుకునే అవకాశం ఉంటుంది. అలాగే జూట్ బ్యాగ్స్, అలాగే ఈ ఫుడ్ ఐటమ్స్ ఈ మిల్లెట్స్ నుంచి తయారు చేస్తున్న ఈ చిక్కీలు పౌడర్సు అలాగే ఫుడ్ న్యూట్రిషియస్ ఫుడ్ ఇవన్నీ చేయడానికి మహిళలు చాలా చక్కగా మహిళా ఎంటర్ప్రినర్స్ చేస్తూ ఉన్నారు. సో వీటితో ఎక్స్పోజర్ ఇచ్చి మనం మహిళా గ్రూప్స్ ఏదైతే ఉన్నాయో ఆ గ్రూప్స్ వాళ్ళని కూడా మోటివేట్ చేసి ఒక ఎంటర్ప్రినర్గా ఒక పారిశ్రామికవేత్తగా వాళ్ళని చేయడానికి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టాము. సో చాలా మంచి స్పందన ఉంది. సో ఇది ఇలాగే కొనసాగిస్తూ ఇంకా రానున్న రోజుల్లో ఇంకా పెద్దగా మీటింగ్ పెట్టి ఉన్న మహిళలందరినీ ఇప్పుడు మనకు టోటల్ జిల్లాలో సో 4.5 లక్షల మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ విమెన్ ఉన్నారు. అంటే 4.5 లక్షల కుటుంబాలు. సో వాళ్ళందరికీ ఒక వేదిక కల్పించి వాళ్ళందరికీ ఇప్పుడు ఆలోచన ఉన్నాయి. వాళ్ళకి ఇప్పుడు గ్రూపు ఉంది, లోన్ తీసుకుంటూ ఉన్నారు, లోన్ తీసుకొని వాడుకుంటున్నారు, చిన్నగా చేసుకుంటున్నారు. కానీ దానికి ఒక ఇన్స్టిట్యూషన్ లెవెల్కి తీసుకెళ్ళి ఒక మార్కెట్ లింక్ చేసి అది కంటిన్యూస్గా సస్టైనబుల్గా ముందుకు తీసుకెళ్ళి కంటిన్యూస్గా ఆదాయం వచ్చేలా చేస్తే ఏదైతే సీఎం గారు విజన్ 2047 భాగంగా మన ముందు పర్ క్యాపిటల్ ఇన్కమ్ అయితేనేంటి 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రినర్స్ అయితేనేంటి లక్ష్యం పెట్టారు. అలాగే జీరో పావర్టీ పేదరిక నిర్మూలన లక్ష్యం పెట్టారు. ఆ లక్ష్య సాధనకి కంపల్సరీగా ఇటువంటి కార్యక్రమం తోడ్పడుతుంది. ఇప్పుడు మనకు జిల్లా పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇప్పటికి అంటే 24-25కి సో 2,52,000 ఉంది. ఇది నాకు 2025-26కి 3,15,000 అవ్వాలి. అదే 2047 సంవత్సరం నాటికి 55 లక్షల పర్ క్యాపిటల్ ఇన్కమ్ తీసుకురావాలంటే కంపల్సరీగా 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రినర్ అవ్వాల్సిందే. దానికోసం మహిళా గ్రూప్స్ని మోటివేట్ చేసి అధికారులు మోటివేట్ చేసి అలాగే ఎవరైతే ఆల్రెడీ సక్సెస్ అయ్యి ఉన్నారో వాళ్ళతో అనుసంధానం చేసి ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు మేమే వచ్చి కావాలంటే మీరు ఇంటర్నెట్ ఉంటే ట్రైనింగ్ ఇస్తాము, ట్రైనింగ్ ఇచ్చి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాము, మీరు చేసే ప్రోడక్ట్ని మేమే కొనుక్కొని మార్కెట్లో కూడా లింకప్ చేస్తామని ఎంత చక్కగా చెప్తున్నారు. సో చాలా మంచి సహకారం ఉంది, మంచి ప్రోత్సాహం ఉంది. సో దీన్ని ఇలాగే ముందుకు తీసుకెళ్తూ ఎన్టీఆర్ జిల్లాని 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రినర్ భాగంగా అలాగే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ విజన్ 2047 భాగంగా నంబర్ 1 చేయాలి. దీనికి ప్రతి ఒక్కరిని సన్నద్ధం చేయాలని ఒక మోటివేట్ చేయాలని ఈ కార్యక్రమం పెట్టాము. దీనికి ప్రతి ఒక్కరు వచ్చి ఉన్నారు, చాలా మంచి స్పందన ఉంది. మీడియా మిత్రులు కూడా నా విన్నపం ఏంటంటే ఈ ఒక మంచి కాన్సెప్ట్ని పబ్లిక్కి తీసుకెళ్ళండి, తెలియచేయాలి. ఇప్పుడు ఎవరికైనా ఏం ఆలోచన ఉన్నా కూడా వచ్చి మాకు ఇది ఈ ఐడియా ఉంది ఇలా చేయాలని వస్తే కలెక్టరేట్లో జిల్లా యంత్రాంగం ద్వారా అలాగే తగిన డిపార్ట్మెంట్స్ ద్వారా వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దీనికోసం అందరూ ముందుకు రావాలని సందర్భంగా కోరుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమం వచ్చిన మీరందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ప్రోగ్రామ్ ఈ యాక్టివిటీ అయితే ఉంది దీన్ని పబ్లిక్కి వెళ్ళాలి మెయిన్లీ. సో పబ్లిక్ షుడ్ నో సో సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. సో దీనివల్ల మనం వెళ్తే మనకి ట్రైనింగ్ దొరుకుతుంది, మనకి ఇంట్రెస్ట్ ఉంది, మనకు ఏ స్కీమ్ కావాలి ఎక్కడ దొరుకుతుంది అని చెప్తే ఇన్ఫర్మేషన్ కూడా కలెక్టరేట్లో ఇవ్వడం జరుగుతుంది. గ్రూప్లో చర్చించి అక్కడ కూడా వస్తుంది, ఈవెన్ మండల సమైక్యలో కూడా వస్తుంది. సో ఇంట్రెస్ట్ ఒకటి ఉంటే కంపల్సరీగా మనము ఇండస్ట్రియలిస్ట్ని తయారు చేయొచ్చు. ఈ 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రినర్ అచీవ్మెంట్ నాట్ ఏ డిఫికల్ట్ జాబ్ బట్ ఓన్లీ థింగ్ వీ షుడ్ హ్యావ్ ఇనిషియేటివ్. ఆ ఇనిషియేటివ్ మన ఎన్టీఆర్ జిల్లాలో ఈ రోజు నుంచి మొదలైంది. దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇది ఇక్కడికే ఆగదు, ఇది ఇంకా కంటిన్యూ చేసుకుంటాము. ప్రతి ఒక్కరు వాళ్ళు ఎలాగా ముందుకు వెళ్తున్నారు, వాళ్ళకి మార్కెట్ లింకింగ్ ఎలా ఉంది, వాళ్ళకి లోన్ లింకింగ్ ఇదంటే ఈ ఫైనాన్స్ లింకింగ్ జరుగుతూ ఉందా లేదా, వాళ్ళకైనా టెక్నికల్ సపోర్ట్ కావాలి, ఇటువంటిది కూడా మనం ఆలోచించి వాళ్ళకి ఎప్పటికప్పుడు హ్యాండ్ ఓవర్ చేసుకుంటూ వాళ్ళకి గైడెన్స్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళి మన జిల్లాని పారిశ్రామికవేత్త జిల్లాగా చేయడము అలాగే 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రైనర్ కాన్సెప్ట్లో మన జిల్లాని అగ్రగామిగా నిలపడము అలాగే విజన్ 2047 ఇంప్లిమెంటేషన్లో అలాగే P4 ఇంప్లిమెంటేషన్లో మన జిల్లాని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దడానికి ఈ సందర్భంగా అనుకుంటున్నాము. దీనికోసం మీరందరూ సహకారం కోరుతున్నాను. అలాగే వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏజ్ లిమిట్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇప్పుడు వచ్చిన ఎంటర్ప్రినర్స్ చూస్తుంటే సో అక్కడ ఎక్కడ ఏజ్ కానీ ఎడ్యుకేషన్ కానీ లింకే లేదు. ఒకటి ఆసక్తి ఉండాలి, సో చేసే సత్తా ఉంటే ఏజ్ ఎడ్యుకేషన్తో లింక్ లేకుండా ఇప్పుడు ఒక ఆవిడ వచ్చారు 65 సంవత్సరాలంట. ఆవిడ చెప్తున్నారు నేను 2 లక్షల నుంచి స్టార్ట్ చేశాను, ఈరోజు కోట్లాది రూపాయలు టర్న్ ఓవర్ ఉందని చెప్తున్నారు. సో ఎడ్యుకేషన్ ఉన్నా లేకపోయినా ఏజ్ ఉన్నా లేకపోయినా ఆసక్తి ఒకటి ఉంటే ముందుకు తీసుకెళ్ళడానికి అన్ని రకాలుగా అవకాశాలు ఉన్నాయి. దీనికోసం అందరూ ముందుకు రావాలని కోరుతున్నాను. ఏ దాంట్లో నో ఇప్పుడు మెయిన్లీ మనం ఎకానమీలో చూసుకుంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్లో చూసుకుంటే విశాఖపట్నం
ఫస్ట్ వస్తుంది, కృష్ణా జిల్లా సెకండ్ వస్తుంది, ఎన్టీఆర్ జిల్లా మూడోలో ఉన్నాం. సో ఇది పర్ క్యాపిటల్ ఇన్కంలో. కానీ మనకు ఇండస్ట్రీ కన్నా సర్వీస్ సెక్టర్ చాలా మంచి అవకాశం ఉంది నాకు. ఎందుకు టూరిజంలో ఇది మన ఏంది గ్రాస్ వాల్యూ, గ్రాస్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ప్రోడక్ట్ సర్వీస్ సెక్టర్లో 68% ఉంది నాకు. సో అగ్రికల్చర్ మళ్ళీ ఇండస్ట్రీ తక్కువ ఉన్నాయి. ఆ సర్వీస్ అంటే టూరిజం అంటే ఏంటి అగైన్, సో వేరియస్ రకాల టూరిజం ఉన్నాయి. దాంట్లో మనం ఈ పారిశ్రామిక యాడ్ అవుతే ఇంకా ఎక్కువ పెరుగుతుంది. సో డిస్ట్రిక్ట్ ఇంకా ముందుకు వెళ్తుంది. దాని ప్రకారంగా ఆలోచిస్తున్నాము, దాని ప్రకారంగా ముందుకు వెళ్తున్నాము. దేనికి అనేసి ఇది పారిశ్రామిక ఎత్తడానికి ఏ లిమిటేషన్ ఏం లేదు. ఎవరైనా దాంట్లో ఇదే అని ఏం లేదు. ఎవరు ముందుకు వచ్చినా స్కీమ్ ఇంప్లిమెంటేషన్లో ఇన్ కేస్ ఆఫ్ లోన్స్ దాంట్లో యాజ్ ఇట్ ఈస్ ఉంది. బట్ 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెన్యూర్ వరకు అందరికీ వెల్కమ్, ఎనీబడి కెన్ బికమ్. ఎస్ అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉంటాయి. వాళ్ళ ఇంట్రెస్టే మెయిన్ క్రైటీరియా. ఇఫ్ దే హ్యావ్ ఇంట్రెస్ట్ వీ విల్ హ్యాండ్ అవుట్, విల్ గివ్ ట్రైనింగ్. ఇఫ్ రిక్వైర్డ్ విల్ గివ్ ద లోన్స్ ఆల్సో. బికాజ్ ఎస్హెచ్జి లోన్ మీకు తెలుసు, దాంట్లో ఏం ఇది లేదు, డిఫరెన్స్ ఉండదు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ గ్రూప్ నుంచి తీసుకోవచ్చు. ఇప్పుడు 855 కోట్లు జిల్లాకు పెట్టుకున్నామంటే అన్ని గ్రూప్స్కి వస్తాయి. సో ఇప్పుడు వచ్చిన లోన్స్ తీసుకొని వాళ్ళు మోటివేట్ అయ్యి ఈ యాక్టివిటీస్ చేయాలి. సో అక్కడికి తీసుకెళ్లేది ఈ ఎఫర్ట్. ఓకే, థ్యాంక్ యూ. కంపల్సరీ ఇస్తాం, ఎందుకు ఇవ్వము. సో అదే దానికి ఉంది డీటెయిల్స్ వచ్చినాయి. అదే ఐ థింక్ దట్ విల్ స్టార్ట్ నౌ. సో అది కూడా ఇదే లైన్లో తీసుకెళ్తాం. ఆ 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెన్యూర్లో దట్ విల్ ఆల్సో పార్ట్. యా ఆ గ్రూప్స్ కూడా వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.